బేసల్ మెటబాలిక్ రేట్ లేదా BMR అనేది మీ శరీరము విరామ స్థితిలో తన అంతర్గత అవయవాలు పనిచేయుటకు గాను మండించే ఎనర్జీ యొక్క కనీస పరిమాణము. BMR అనేది ఒక వ్యక్తి వెచ్చని వాతావరణములో విశ్రాంతిగా ఉన్నప్పుడు మరియు గ్రాహ్యతో అనంతర స్థితిల్లో ఉన్నప్పుడు మరియు కనీసం 12 గంటల పాటు ఏమీ తినకుండా ఉన్నప్పుడు ఏర్పడే జైవిక క్రియ యొక్క తీరు. ఈ స్థితిలో ఎనర్జీ యొక్క విడుదల గుండె, ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ మరియు మూత్రపిండాలు వంటి కీలక అవయవాలకు మాత్రమే సరిపోతుంది. అధిక BMRతో ఉన్న వ్యక్తులకు తమ బరువును నిర్వహించుకోవడం తరచుగా సులభం అనిపిస్తుంది. ఇప్పుడు టెంపరేచర్, వయస్సు, లింగము, జాతి, కండరరాశి, భావోద్వేగ స్థితి, శీతోష్ణ స్థితి మొదలగు వంటి విభిన్న అంశాలు మీ BMR పై ప్రభావం చూపించవచ్చు. అయినా అధిక BMR కలిగి ఉండడం బరువు తగ్గడానికి లేదా నిర్వహణకు ఎల్లప్పుడూ మంచిది. మీ శారీరక చర్య పెంచుకోవడం ద్వారా మీ BMRని పెంపొందించుకునే కొన్ని మార్గాల గురించి నేను మాట్లాడబోతున్నాను. సమతుల్యమైన భోజనంతో జత కలిసే సుస్థిరమైన శారీరక శ్రమ పెంపుదల తరచుగా మీ కండరాశి పెరుగుదలకు దోహదపడుతుంది. మీ క్రొవ్వు రాశి కంటే మీ కండరాశి ఎక్కువ క్యాలరీలను మండిస్తోంది. కాబట్టి మీరు మీ BMRలో కూడా పెంపుదలను చూస్తారు. అదనంగా గుండె సంబంధిత వ్యాయామాలు కూడా మీ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తాయి మరియు అధిక BMR ఫలితాన్ని ఇస్తాయి. కెఫీన్ మీ BMR పెంపుదలకు కూడా సహాయపడుతుంది. మీ BMR పెంపొందించుకోవడానికై ప్రతిరోజు భోజనం తర్వాత రోజుకు 2 సార్లు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ హెర్బల్ కంట్రోల్ మాత్రను తీసుకోండి. బరువును కోల్పోయే ప్రక్రియలో అధిక BMR సాధించడం అనేది మీరు కండరాశిని పొందినట్లుగా మరియు కొవ్వు రాశిని కోల్పోయినట్లుగా సూచించవచ్చు మరియు ఆరోగ్యవంతమైన మరియు చురుకైన జీవన శైలితో బరువును నిర్వహించుకోవడం మీకు సులభంగా ఉంటుంది.